ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 86వ నామం కంఠాదః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశం వరకు గల శరీరమును మధ్యకూట స్వరూపముగా కలిగిన తల్లికి నమస్కారము. పంచదశి మహామంత్రంలో మధ్యగా ఉన్న కూటమి అయిన హ, స, క, హ, ల, హ్రీం అనే 5 అక్షరాల కూటమిని మధ్యకూటమి అంటారు. దీనికే ఇంకో పేరు కామరాజకూటము. కంఠస్య అతః కటిపర్యంతో యస్య స మధ్యభాగః స ఏవ మధ్యస్య కామరాజాఖ్యస్య కూటస్య. కంఠస్థానము నుండి కటి ప్రదేశం వరకు గల మధ్య భాగము కామరాజకూటమి. దీనిలో 6 బీజాక్షరాలుంటాయి. ఇక్కడ బాహుసందులు, కటిసందులు, నాభి, హృదయము ఇవే ఈ కూటమిలోని బీజాలు. హ, స, క, హ, ల, హ్రీం. బాలమంత్రంలోని క్లీం అనే అక్షరము కామరాజ బీజము. ఈ భాగాన్ని ఉపాసన చేస్తూ దుర్వాసుడు శ్రీదేవి మహిమస్తుతిలోని 7వ శ్లోకంలో కామాన్ మారణతాం గతా న గణితాన్ కార్యైరనేకైర్మహి ముఖ్యై సర్వమనోగతా నదిగతాన్ మానై రనేకై స్ఫుట కామక్రోధసు లోభమోహమదమాసర్యారి షట్కం చ యద్భజం భ్రజయతి ప్రణౌమి తదహం తే సాధు కామేశ్వరి. ఓ దేవి, కామరాజ బీజము సృష్టి, స్థితి, లయలను నిర్వర్తించు త్రిమూర్తుల శక్తులను ప్రకాశింపచేయును. పంచభూతాలు, తన్మాత్రలు, త్రిమూర్తులు, సృష్టి స్థితి సంహారాలను, ఆయా దేవతల శక్తులను గోచరింపచేయునది. అరిషడ్వర్గములను ప్రాణుల యొక్క మనసునందు ఉత్పన్నము చేయునది అయిన కామరాజ బీజమునకు నమస్కరించుచున్నాను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. గీత. కంఠానికి కటి ప్రదేశానికి మధ్యనే హృదయం ఉంటుంది. ఆ హృదయ దహారాకాశంలోనే కామేశ్వరుడుంటాడు. కాబట్టి ఈ మధ్యకూటాన్ని కామరాజకూటము అంటారు. అపేక్షలకు, అనురాగాలకు, ప్రేమకు, రాగానికి ఈ హృదయమే కేంద్రం కాబట్టి ఆ హృదయం కంఠం, కటి భాగాల మధ్యలో ఉంది కాబట్టి ఈ మధ్యకూటాన్ని కామరాజకూటము అంటారు. హ, స, క, హ, ల, హ్రీం ఇది మధ్యకూటమి. ఇది కామరాజకూటమి. కామేశ్వరుడు నిత్యం ఆ హృదయంలోనే కొలువై ఉంటాడు. భక్తుల సకల అభీష్టాలను తల్లిగా ఆమె తీరుస్తుంది. అది న్యాయమైన కోరిక అయి ఉండాలి. ఈ నామస్మరణ కుటుంబంలోని కలహాలను తొలగించి అనురాగాన్ని ప్రసాదిస్తుంది. కుటుంబంలో సంతోషం, స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. ఈ నామస్మరణ వల్ల భక్తుల యొక్క కోరికను ఆ తల్లి అనుగ్రహిస్తుంది. పరమేశ్వరి యొక్క హృదయస్థానంలో ఆమె భర్త అయిన పరమేశ్వరుడిని నిలుపుకొని ఆ తల్లి ఆరాధిస్తుంది. ప్రతి స్త్రీ కూడా తన భర్తను దైవంగానే భావించి హృదయంలో నిలుపుకొని ఆరాధిస్తుంది. అది భర్తకు నివాసమైతే బిడ్డకు అక్షయపాత్ర. స్త్రీల యొక్క స్తనభాగము చూడగానే రక్తాన్ని పాలుగా మార్చి కడుపు నింపిన తల్లి గుర్తుకు రావాలి. ఆ శక్తి స్త్రీమూర్తికే ఉంది. ఒక బిడ్డకు ప్రాణం పోసి పొత్తిళ్లలోనే లాలిస్తుంది, పాలిస్తుంది. ఈ భాగము అత్యంత పవిత్రమైనది. మనకు మాతృస్థానం తల్లి స్తనము. ఇది కామంతో చూడటం మహాపాపం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 87వ నామం శక్తి కూటైక తాపన్న కచ్చదోభాగదారిణి. శక్తి కూట ఏకత ఆపన్న కటి అధోభాగ ధారిణి. శక్తి కూటమితో పోలికను పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించిన తల్లికి నమస్కారము. అమ్మవారి కటి ప్రదేశము నుండి క్రింది వరకు ఉన్న ప్రాంతాన్ని శక్తి కూటమి అంటారు. ఇదే పంచదశి మహామంత్రంలోని స, క, ల, హ్రీం అనే అక్షర సముదాయము. కటి ప్రదేశము నుంచి పాదాల వరకు గల భాగమును శక్తి కూటమి అంటారు. కామస్తే హృది వసతీతి కామరాజం ప్రస్తుత్వాత్తదను తవాంబ శక్తి కూటమి. కాముడు నీ హృదయమందు కలవాడు. కామరాజును సృష్టించుటచే అది నీ శక్తి కూటమి అయినది. పంచదశి మహామంత్రంలోని 3వ భాగము శక్తి కూటమి. ఇందులో 4 బీజాలుంటాయి. వీటిలో మొదటి 2 బీజాలను మణిపూర స్వాదిష్టానాల మధ్యన, మూడవది మూలాధారంలోనూ,
నాలుగవది స్వాధిష్టానంలోనూ ఉన్నట్లుగా భావించి ఉపాసించాలి. ఈ రకంగా చెయ్యటం వల్ల ఉపాసకులకు దేవతాభావసిద్ధి కలుగుతుంది. సత్పురుషులలో దాగిన శక్తి ఈ కూటానికి మూలము. దీనిలోని బీజాక్షరాలు స, క, ల, హ్రీం. బాలామంత్రంలోని 3వ బీజము సౌ శక్తి బీజమే. దుర్వాసుడు ఈ కూటమిని ఉపాసిస్తూ శ్రీదేవి మహిమ స్తుతిలోని 12వ శ్లోకంలో స్వాత్మశ్రీ విజితాజ విష్ణు మగవశ్రీ పూరనైక వ్రతం యద్విద్యా కవితా వితానలహరి కల్లోలినీ దీపకం బీజం య త్రిగుణ ప్రవృత్తి జనకం బ్రహ్మేతి యద్యోగినః శాంతా సత్యముపాసతే తదిహతే చిత్తే దదే శ్రీపరే. తల్లి శక్తి బీజము త్రిమూర్తుల రూప విశేషాలను జయిస్తున్నది. వారు వారి పనులు సక్రమంగా నిర్వహించటానికి వారికి శక్తినిస్తుంది. ఉపాసకులకు విద్య, కవిత్వము సిద్ధింపచేస్తుంది. త్రిగుణముల ప్రవృత్తిని కలిగిస్తుంది. యోగులకు సత్యాత్మకమైన బ్రహ్మము ఇదే. అట్టి నీ శక్తి బీజమును నేను ఉపాసింతును అని దుర్వాసుడు శ్రీదేవిని స్తుతించాడు. కామమాధారముగానే మధ్యకూటమంతయు నిర్వహించబడుతున్నది. కామోత్పత్తికి మూలము శ్రీదేవియే. ఆమె శక్తియే కామాశక్తిగా ఉద్భవించెను. ఆమె కామేశ్వరి కదా. చతుర్వ్యూహములను అమ్మ తన సంకల్ప శక్తిచే నిర్వర్తించుచున్నది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను 4 వ్యూహములు లేక వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహములు. వీనికి మూల కారణముగా ఆమెయే ఉన్నది. ఆమె మూలశక్తి, మూలమంత్రము. జీవుని యందు ఆమె ఉండు స్థానము మూలాధారము. మూలాధారమున అమ్మ కుండలిని చైతన్య రూపిణి అయి ఉండును. తపస్సు చేత ఈమె ఈ శక్తిని ప్రచోదనం కావించుట ఒక మార్గము. ఇది అనాదిగా భరతదేశమున జరుగుచున్నది. యోగ విద్య ఋషులందించినది కుండలిని శక్తి ప్రచోదనమునకే. ఈ శక్తి ప్రచోదనము చేయుటకు శక్తి కూటమైన పంచదశిలోని చివరి 4 అక్షరములను శ్రీవిద్య ఉపాసకులు ఆశ్రయింతురు. ముందు 2 నామములు. ఈ నామము అమ్మ పంచదశి మంత్రమును భక్తులకు పరిచయం చేయుచున్నది. పంచదశి 15 అక్షరముల మంత్రము. మొత్తము మంత్రము ఈ విధముగా ఉన్నది. క, ఏ, ఈ, ల, హ్రీం 5 అక్షరములు. హ, స, క, హ, ల, హ్రీం 6 అక్షరములు. స, క, ల, హ్రీం 4 అక్షరములు. మొత్తం 15 అక్షరముల పంచదశి మంత్రము. ఇందు మొదటిది వాగ్భావ కూటము, రెండవది కామరాజ కూటము, మూడవది శక్తి కూటమి. యోగ విద్య యందు సుషుమ్నా మార్గమున కుండలిని చైతన్యమును ప్రచోదనము కావించుకొని యోగులు మొదటి కూటమును చేరుకున్నారు. ఈ మంత్ర రహస్యమును ఉపాసనా విధానమును గురుముఖముగా పొందవలెను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 88వ నామం మూల మంత్రాత్మిక. మూలమంత్రమును అంటే పంచదశాక్షరి మంత్రమును ఆత్మస్వరూపముగా గల తల్లికి నమస్కారము. క, ఏ, ఈ, ల, హ్రీం. హ, స, క, హ, ల, హ్రీం. స, క, ల, హ్రీం 15 బీజాక్షరాలున్న ఈ మంత్రాన్నే పంచదశాక్షరి మంత్రము అంటారు. అన్ని రకాల సిద్ధులను ఇస్తుంది కాబట్టి దీనిని మూలమంత్రం అంటారు. పంచదశి మహామంత్రం దేవికి ఆత్మస్వరూపం. శ్రీ విద్యా సంప్రదాయానికి పంచదశి మహామంత్రం గాయత్రి వంటిది. ఈ మంత్రోపాసన చేసిన వారికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. మననాత్రాయత ఇతి మంత్రః. మననము చేయుట వలన మననము చేయువానిని రక్షించునది మంత్రము. సంసార బంధనాలను తెంచి ఆత్మసాక్షాత్కారము చేయగలిగిందే మంత్రము. అటువంటి మంత్రస్వరూపిణి ఆ పరమేశ్వరి. చతుర్విధ పురుషార్థాలకు మూల కారణమవటం చేత పంచదశాక్షరి మంత్రము మూలమవుతున్నది. ఈ మంత్రమే ఆత్మస్వరూపంగా కలది దేవి. వేదమందలి మూలమంత్రము పరమేశ్వరి స్వరూపము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూల మంత్రాత్మికాయై నమః అని చెప్పాలి. మూలమంత్రమును అనగా పంచదశాక్షరి మంత్రమును ఆత్మస్వరూపముగా కలది.
పంచదశాక్షరి మంత్రాన్నే మూలమంత్రము అంటారు. సర్వసిద్ధిప్రదమవడం వలన దీన్ని మూలమంత్రంగా స్వీకరిస్తారు. అన్ని మంత్రాలు ఈ పంచదశి మంత్రానికి అంగమంత్రాలే అవుతాయి. కాబట్టి ఈ పంచదశి మంత్రాన్ని మూలమంత్రము, మూల విరాట్ లాగా అంటారు. ఈ మంత్రంలోని బీజాక్షరాలను శరీరంలోని ఆయా స్థానాలతో న్యాసం చేసుకొని మంత్రదేవతతో ఐక్యరూపాన్ని భావించినవాడు తాను కూడా మంత్రదేవతా స్వరూపుడవుతాడు. అప్పుడు ఆ మంత్రదేవతను అర్చించడానికి సర్వవిధాలా తగినవాడవుతాడు. పంచదశాక్షరి మంత్రము ఆ తల్లి యొక్క సూక్ష్మరూపము. సూక్ష్మరూపము అనగా ఆత్మ అని అర్థము. ఇది ఎంతో గొప్ప సాధన. ఎందుకంటే ఆ జగన్మాత సూక్ష్మరూపంలోనే అనగా బీజరూపంలో మానవదేహంలో చక్రాలకు మధ్యస్థంగా మూలశక్తి రూపమై కొలువై ఉంటుంది. ప్రతి చక్రంలో బీజరూపంలో ఉన్నది ఆ తల్లి మూలమంత్రమే. ప్రతి బీజానికి మూలం. అమ్మవారి సూక్ష్మరూపానికి సంబంధించిన మూలమంత్రము పంచదశాక్షరి మంత్రం. ఎప్పుడైతే మానసిక జపము ద్వారా ధ్యానం చేయడం మొదలు పెడతామో అప్పుడు సూక్ష్మరూపంలో ఆ తల్లిని ఉపాసించగలము. మనసులోనే ఉపాసించే దేవీ రూపాన్ని ధ్యానిస్తూ బుద్ధితో పంచదశి మంత్రాక్షరాన్ని గమనిస్తే త్వరగా కుండలిని ప్రేరణ జరుగుతుంది. అన్ని దేవీ మూలమంత్రాలకు మూలము ఈ మూలమంత్రము. ఈ బీజాలే మూలము. అక్షర లక్ష జపము, తర్పణము, హోమము, అన్నశాంతితో మంత్రాన్ని సిద్ధి పొందాలి. మానసికంగా ఎంత ఎక్కువగా ఈ మంత్రాన్ని సాధన చేస్తే అంత త్వరగా మంత్రం సిద్ధిస్తుంది. మూలమంత్రాలుగా చెప్పబడే ఏ మంత్రమైనా గురువు ఉపదేశంతో సాధన మొదలుపెట్టాలి. మూలమంత్రమైన పంచదశాక్షరి మంత్రమే ఆత్మస్వరూపముగా గలది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 89వ నామం మూలకూటత్రయ కళేబర. మూలమంత్రమైన పంచదశాక్షరి మంత్రము యొక్క 3 భాగాలను తన సూక్ష్మ శరీరముగా గల తల్లికి నమస్కారము. మూలమంత్రము 3 కూటములుగా ఉన్నది. ఆ కూటత్రయమే పరమేశ్వరి స్వరూపం. అదే దేవీ స్థూల రూపము. ఇక్కడ మూల అనే శబ్దము కామకలాక్షరము శ్రీను చెప్పుచున్నది. కూటత్రయము అనటం చేత 3 విధాలైన అవయవాలు చెప్పబడుతున్నాయి. కామకలలో ఊర్ధ్వ బిందువు, దాని క్రింద అడ్డుగా ఉన్న 2 బిందువులు, దాని కింద హార్జకల. కామకలలో ఊర్ధ్వ బిందువు, మధ్య బిందువు, నాదబిందువు అని 3 కూటములున్నాయి. పంచదశి మహామంత్రానికి అనేక అర్థాలు చెప్పబడ్డాయి. వాటిలో అదాతః పూర్ణ గాయత్ర్యాః ప్రతిపాద్యోర్ధ ఆదిమః. మొట్టమొదటగా పంచదశి మహామంత్రానికి గాయత్రి మంత్రార్థం చెప్పబడింది. ఆ తరువాత భావార్థము, సంప్రదాయార్థము ఈ రకంగా 15 అర్థాలు చెప్పబడ్డాయి. గాయత్రి మంత్రంలోని 3 పాదాలను 3 కూటములుగా భావించాలి. ఈ కూటత్రయమే పరమేశ్వరి శరీరము. మూలమంత్రంలోని వాగ్భావశక్తి కామరాజ కూటాలే. పరమేశ్వరి శరీరము మంత్రానికి ఇవే బీజము, శక్తి, కీలకము. పంచదశి మహామంత్రానికి అంటే సౌభాగ్య విద్య, దక్షిణామూర్తి, ఋషి, పంక్తి ఛంద, శ్రీ సౌభాగ్య విద్యేశ్వరి త్రిపుర సుందరీ దేవత, ఐం బీజం, సౌః శక్తి, క్లీం కీలకం. ఆధార చక్రంలో కుండలిని శక్తి స్వయంభూలింగానికి 3.5 చుట్లు చుట్టుకొని సర్పాకారంలో నిద్రావస్థలో ఉంటుంది. ఆ 3 వలయాలే 3 కూటములు. మూలమంత్ర భావం నుంచి దేవత యొక్క కూటత్రయాన్ని స్థూల, సూక్ష్మ, కారణ దేహభావాన్ని వేరు చేసినట్లయితే మిగిలే దృక్పాదార్థమే దేవత యొక్క నిజస్వరూపము. వేరు చేయబడిన స్థూల, సూక్ష్మ, కారణ దేహాల సముదాయమే కళేబరము. దేవి మూలమంత్రము పంచదశి. శ్రీ విద్యకు మూలమంత్రం షోడశి. శ్రీ అనే బీజంతో కూడిన శ్రీ విద్య దేవికి సూక్ష్మరూపము. శ్రీ అనేది కామకళా బీజము. 15 చంద్రకళలు షోడశీ కళ నుంచి ఆవిర్భవించాయి. అందుకే దేవికి 15 కళలు అవయవాలు. కూటత్రయము శరీరము, స్థూల రూపము ముఖము మొదలైన అవయవాలు, సూక్ష్మరూపము మంత్రము. దుర్వాసుడు పంచదశి మహామంత్రాన్ని వర్ణిస్తూ శ్రీదేవి మహిమస్తుతిలోని 14వ శ్లోకంలో ఇదం త్రీణ్యపి మూల వాగ్భవ మహాశ్రీ కామరాజస్పుర
శ్రూక్యాఖ్యాని చతుశ్రుతి ప్రకటిత న్యూతృష్టకూటాని తే భూతరుల్లతి సంఖ్యవర్ణ విదిత న్యా రక్తకాంతే శివే యో జానాతి స ఏవ సర్వజగతాం సృష్టిస్థితి ధ్వంసకృత్. అరుణకాంతులతో విరజిల్లు ఓ దేవి శుభస్వరూప, ఈ రకంగా వాగ్భావ కామరాజ శక్తి కూటములు కలది. 4 వేదాల యందు ప్రతిపాదించబడినది అయిన పంచదశి మహామంత్రాన్ని ఉపాసించేవారు సర్వ జగత్కర్త అంటే పరమేశ్వరుడవుతాడు. పంచదశి మహామంత్రం సామాన్యమైనది కాదు. ఆ మంత్రాన్ని జపం చెయ్యాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అసలు పరమేశ్వరుని గురించి తలచాలన్నా నమస్కరించాలన్నా పూర్వజన్మ కృతం ఉండి తీరాలి. ఇదే మాటను శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్య లహరిలోని మొదటి శ్లోకంలో ప్రణంతుం స్తోతుం వా కథమ కృత పుణ్య ప్రభవతి అంటారు. మంత్రము దేవి యొక్క సూక్ష్మరూపమే కదా, మరి అటువంటి మంత్రోపాసన చెయ్యాలి అంటే ఎంత పుణ్యం ఉండాలి. లలితా త్రిసతి ఫలశ్రుతిలో యస్య నో పశ్చిమం జన్మ యదివా శంకర స్వయం తేనైవలభ్యతే విద్యా శ్రీమత్ పంచదశాక్షరి. పంచదశి మంత్రోపాసన చెయ్యాలి అంటే అతడికి మరుజన్మ లేకుండా ఉండాలి, లేదా సాక్షాత్తు అతడే పరమేశ్వరుడై ఉండాలి. ఇది జ్ఞానప్రదమైనది, మోక్షహేతువు. అందుచేతనే ఏతాద్విజ్ఞానమాత్రేణ శ్రీ విద్యా సిద్ధిదా భవేత్ కత్రయం హద్వయం చైవ సైవ భాగో ప్రకీర్తితః శక్త్యక్షరాణి శేషాని హ్రీంకార ముభయాత్మకః. పంచదశి మహామంత్రంలోని కకారాలు 3, హకారాలు 2, వెరసి 5 శివాత్మకాలు, హ్రీంకారములు 3 ఉభయాత్మకాలు అంటే శివ శక్యాత్మకాలు. మిగిలిన 7 అక్షరాలు శక్యాత్మకాలు. ఈ విషయం తెలిసిన వాడికి శ్రీ విద్య త్వరగా సిద్ధిస్తుంది. శ్రీ విద్యోపాసన చాలా ఉత్తమమైనది. సాధకుడికి మంచి ఫలితాన్ని ఇస్తుంది, మనోవాంఛలను ఈడేరుస్తుంది. ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకం విద్యాప్రదం కీర్తికరం సుఖవిత్వప్రదాయకం సర్వసంపత్ప్రదం సర్వభోగదం సర్వసౌఖ్యదం సర్వాభీష్టప్రదం చైవ దేవీ నామ శతత్రయం. లలితా త్రిశతి అంటే పంచదశి మహామంత్రమే, కానీ వేరు కాదు. ఈ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి 20 నామాలను చెప్పటం జరిగింది. అంటే 15 అక్షరాలకి 20 నామములు కలిపి మొత్తం 300 నామములు. అదే లలితా త్రిశతి. దీనిని గనక జపించినట్లయితే ఇది ఆయుష్యకరము, పుష్టికరము, వశీకరణము, విద్యాప్రదము, కీర్తికరము, కవిత్వప్రదము, సంపత్ప్రదము, భోగప్రదము, సౌఖ్యప్రదము, సర్వాభీష్టప్రదము. ఈ రకంగా 85 నుంచి 89 వరకు అంటే 5 నామాలలో పంచదశి మహామంత్రాన్ని వివరించడం జరిగింది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇక 90వ నామం నుంచి దేవీ పూజలోని ఆచారాలను వివరిస్తున్నారు. మన దేశంలో అనాదిగా అనేక దేవతలను అర్చించటం జరుగుతోంది. ఈ ఉపాసనను సాధకులు తమ కోరికలను అనుసరించి ఎవరికి అనువైన పద్ధతిలో వారు గురువు యొక్క ఆదేశానుసారం చేస్తుంటారు. శ్రీ విద్యా సంప్రదాయంలో యతులకు గృహస్థులకు కలిపి 10 రకాల గురు పరంపరలున్నాయి. అవి ప్రస్తుతం మనకు 1 కౌలాచారము, 2 సమయాచారము, 3 వామాచారము అని 3 రకాల ఆచారాలు కనిపిస్తున్నాయి. నేటి నామపారాయణం 90వ నామం కులామృతైక రసిక. కులమునకు సంబంధించిన అమృతమందు మిక్కిలి ఆసక్తి కల తల్లికి నమస్కారము. మూలాధార చక్ర సంబంధం కలిగిన సుషుమ్నా మార్గానికి కులమని పేరు. సహస్రార పద్మంలో ఉండే చంద్రమండలం నుండి స్రవించే అమృతం సుషుమ్నా మార్గాన్ని చైతన్యం చేస్తుంది. కనుక కుండలినీ శక్తి అయిన అమ్మకి ఈ అమృతం ఇష్టం కాబట్టి కులామృతైక రసిక అని నామము. ఇక ఈ నామం దగ్గర నుంచి కుండలినీ శక్తిని వివరిస్తున్నారు. కులము అంటే వంశము. ఇది 2 రకాలు. 1 పైతృక వంశము, 2 విద్యా వంశము. పరమేశ్వరి అమృత స్వరూపిణి. ఆమె అమృతాన్నే ఆస్వాదిస్తుంది. ఉపాసకుడు తాను అమృతతుల్యుడను అనే భావంతో తాను సంపాదించిన యాగద్రవ్యాలు కూడా అమృత సమానమే అని భావించి జప హోమాదులు నిర్వహించాలి. ఈ రకంగా అమృతమునందు ఆసక్తి కలది దేవి. ఆ అమృతము కులము అంటే సహస్రారం నుంచి ఉద్భవించింది.
కులామృతైకరసిక అని పిలువబడుతోంది. అంటే మూలాధారంలోని నిద్రావస్థలో ఉన్న ఆ కుండలిని శక్తి సహస్రారం చేరుతుంది. అప్పుడు అక్కడి అమృతంతో సాధకుని శరీరంలోని నాడీమండలం అంతా పూర్తిగా తడుస్తుంది. ఈ విషయాన్ని వామకేశ్వర తంత్రంలో వివరిస్తూ భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రిత శక్తి కుండలిని నామ బిసతంతు నిబాల శుభ మూలకందం ఫనాగ్రేణ దష్ట్వా కమలకందవత్ ముఖేన పుచ్చం సంగృహ్య బ్రహ్మరంధ్రం సమాశ్రిత వజ్రాసనగతో స్వస్థో గుదమాకుంచ్య సాధకః వాయుమాహూర్ధగతిం కుర్వన్ కుంభకావిష్టమానసః వాయాగాతవసాదగ్నిః స్వాదిష్టానగతో జ్వలన్ జ్వలనాగాతపవనాగాతైరున్నిద్రితో విరాట్ రుద్రగ్రంథిం తతో భిత్వా విష్ణుగ్రంథిం బినత్ర్యతః బ్రహ్మగ్రంథిం చ భిత్వైవ కమలాని బింతంతి షట్ సహస్రకమలే శక్తి శివేన సహమోదతే సా చావస్థా పరాజ్ఞేయ శైవ నిర్వతి కారణం. ఒకటి భుజంగాకారం ధరించి తామరతూడులోని దారము వలె సన్నగా మెరుపు తీగలాగా ప్రకాశిస్తూ ఆ కుండలిని శక్తి మూలాధారాన్ని ఆశ్రయించి ఉన్నది. 2. ఆ శక్తి ఆధార చక్రము యొక్క మూలకందమును తామరదుద్దు వలె నోటితో కరచి పట్టుకుని బ్రహ్మరంధ్రాన్ని ఆశ్రయించి ఉన్నది. 3. సాధకుడు వజ్రాసనంలో కూర్చొని శ్వాసను పైకి వదులుతూ కుంభకం చెయ్యాలి. అంటే గాలిని లోపలికి పీల్చి అట్టిపెట్టాలి. 4. ఆ వాయువు యొక్క తాకిడికి స్వాదిష్టానంలో ఉన్న అగ్ని ప్రజ్వరిల్లి కుండలిని శక్తి మేల్కొంటుంది. 5. ఆ తరువాత ఆ శక్తి గ్రంథి త్రయాన్ని భేదించుకొని సహస్రారం చేరి సదాశివునితో సుఖిస్తుంది. అట్టి స్థితిలో ఉన్న ఆమెయే పరాశక్తి, నిత్య సుఖకారిణి. గ్రంథిత్రయాన్ని భేదించిన తరువాత ఆ కుండలిని శక్తి కోట్ల కొలది సూర్యచంద్రుల కాంతులతో సహస్రారం చేరుతుంది. అప్పుడు తన యొక్క నోటితో అధోముఖంగా ఉన్న సహస్రదళ పద్మాన్ని కరచి పట్టుకుంటుంది. సహస్రదళ పద్మము చంద్రమండలం ఎప్పుడైతే కుండలిని శక్తి తన నోటితో ఆ పద్మాన్ని కరచి పట్టుకున్నదో అప్పుడు అక్కడ ఉన్నటువంటి అమృతము ఆ రంధ్రాల ద్వారా క్రిందకి జాలువారి సాధకుని యొక్క శరీరంలోని 72,000 నాడీమండలాన్ని తడుపుతుంది. అప్పుడు సాధకుడు అవ్యాజమైన అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతాడు. ఈ రకంగా పరమేశ్వరి అయిన కుండలిని శక్తి అమృతపానమునందు ఆసక్తి కలది. ఆ అమృతము కులపద్మము అంటే సహస్రారం నుంచి ఆవిర్భవించింది. అందుకే కుండలిని శక్తిని కులామృతైకరసిక అన్నారు. కులము అంటే వర్ణము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నాడు. అంటే మానవుడు చేసే వృత్తులను అనుసరించి వారిని 4 వర్ణాలుగా నేను సృష్టించాను. ఈ చతుర్వర్ణం గురించి మొదటిసారిగా యజుర్వేదంలోని పురుష సూక్తంలో చెప్పబడింది. బ్రాహ్మణోలస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భాగం శూద్రో అజాయత. దీనికి యథాతథంగా అర్థం చెప్పాలి అంటే ఆ విరాట్ స్వరూపం ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు జన్మించారు. అయితే విషయ పరిజ్ఞానం పూర్తిగా లేనివారు పై వాక్యాలకు వాచ్యార్థాన్ని మాత్రమే చెబుతారు. బ్రహ్మను గురించి తెలుసుకోవాలనుకునేవారు బ్రాహ్మణులు. సృష్టి ప్రారంభంలో సనక సనందనాదులు సంసార సుఖాలు వద్దని వాటిని త్యజించి సత్యాన్వేషణలో నిమగ్నమైపోయారు. ఆ తరువాత ఉద్భవించిన వశిష్ఠాదులు గృహస్థులైనారు. వీరు కూడా బ్రహ్మ పదార్థం కోసం వెతుకుతూనే ఉన్నారు. వీరి వంశాలు విస్తరించినాయి. వీరందరూ కొద్దిగానో గొప్పగానో సత్యాన్వేషకులే. వీరందరూ బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతుంటారు. కాబట్టి వారికి బ్రాహ్మణులు అని నామకరణం జరిగింది. కొంతకాలానికి ఈ బ్రాహ్మణులకు జ్ఞానాన్ని రక్షించవలసిన బాధ్యత ఎవరైనా స్వీకరించవలసిన అవసరం వచ్చింది. అప్పుడు బాహుబలం గల క్షత్రియులు ఉద్భవించారు. ఆ తరువాత ధనార్జన చేయవలసిన అవసరం వచ్చింది. వైశ్యులు ఉద్భవించారు. చివరకు వీరందరినీ పోషించవలసిన బాధ్యత, సేవించవలసిన బాధ్యత వచ్చాయి. అప్పుడు శూద్రులు జన్మించారు.
ఈ రకంగా వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి. అంటే ఎవరు చేసే పనిని బట్టి వారి వర్ణాన్ని నిర్ణయించానని భగవానుడు గీతలో చెప్పాడు. బృహదారణ్యకోపనిషత్తులో మానవుడు ఉద్భవించిన విధానాన్ని వివరిస్తున్నాడు. నామరూపాత్మకమైన సృష్టికి ఆరంభంలో ఉన్నది పరబ్రహ్మ స్వరూపమే. అదే విరాట్వ రూపంలో ఉన్న అగ్ని, అదే బ్రాహ్మణ రూపం. అంతవరకు క్షత్రియాది ఇతర వర్ణాలేవీ లేవు. క్షత్రియులు లేకపోవటం వల్ల పాలనా వ్యవహారాలు కష్టమైనాయి. అప్పుడు పరమేశ్వరుడు క్షత్రియుల్ని సృష్టించాడు. దేవతలలో ఇంద్రుడు, సోముడు, వరుణుడు, రుద్రుడు, మేఘుడు, యముడు, ఈశానుడు వీరంతా క్షత్రియులు. బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవాలనుకునే బ్రాహ్మణులకు వీరు రక్షకులు. క్షత్రియుణ్ణి సృష్టించిన తరువాత బ్రహ్మ తన పనిలో కృతకృత్యుడు కాలేదు. అందుచేత ధనాన్ని సంపాదించడానికి, దాచిపెట్టడానికి వైశ్యజాతిని సృష్టించాడు. వీరు ధనాన్ని గురించిన రహస్యాలను దాచిపెట్టాలి. అందుచేత వారు గుహ్యాతి గుహ్యమైన ఊరువుల నుంచి పుట్టారు. వైశ్యులంతా గణాలుగా అంటే సమూహాలుగా ఆవిర్భవించారు. వీరిలో వసువులు 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది, విశ్వే దేవతలు 13 మంది, మరుద్గణలు 49 మంది. వీరంతా దేవవైశ్యులు. ఆ తరువాత సేవకులు లేకపోవటం వల్ల బ్రహ్మ తన పనిలో సమర్థుడు కాలేకపోయినాడు. అందుచేత శూద్రులను సృష్టించాడు. వీరు సేవకావృత్తి చేస్తూ భూమిని దున్ని పంటలు పండిస్తారు. ఆ కారణంగానే శూద్రులు పాదాల నుంచి ఉద్భవించారు. ఈ రకంగా లోకంలో ఉన్న ప్రజలను రక్షించటం కోసం మాత్రమే 4 జాతుల వారు సృష్టించబడ్డారు. అంతేకాని ఇందులో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనేది లేదు. అందరూ పరబ్రహ్మ చేతనే సృష్టించబడ్డారు. ఆ వర్ణాలనే మనం కులములు అంటున్నాము. సాధకులు వారి వారి కులాన్ని బట్టి పూజా విధానంలో వాడే సామాగ్రి చెప్పబడింది. బ్రాహ్మణులు ఆవుపాలు, క్షత్రియులు ఘృతము, వైశ్యులు మధువు, శూద్రులు ఆసవము అంటే కళ్ళు. వర్ణభేదంతోనే కాకుండా సాధకుల కోరికలను అనుసరించి కూడా ఈ పదార్థాలు మారుతుంటాయి. కులము అంటే సమూహము, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఈ మూడింటిని త్రిపుటి అంటారు. ఈ 3 ఐక్యమైతేనే అమృతమైన ఆనందం కలుగుతుంది. మాత, మానము, మేయముల సమూహమే కులము అని చిద్దగ్గన చంద్రికలో కాళిదాసు వర్ణించాడు. కులాన్ని అధివసించి అమృతాన్ని స్రవింపచేస్తుంది కాబట్టి ఆ దేవి కులామృతై కరసిక అనబడుతోంది. శరీరమే కులం, శరీర సంబంధమైనదే కులామృతము. అలాంటి అమృతంలోని రసాన్ని ఆస్వాదించటంలో ఆసక్తి కలది ఆ దేవి. శ్రీచక్రార్చనలో విశేషార్హ్య పాత్రలో సంస్కరించబడిన గోక్షీరమే అమృతము. అలాంటి అమృతంతో తర్పణ, హోమము చేయబడుటలో ఆసక్తి కలది ఆ దేవి. ఓం శ్రీ మాత్రే నమః.